ప్రస్తుత రాజకీయ పరిస్థితుల దృష్ట్యా మన దేశం దశాదిశ మార్చగలిగిన ఏకైక పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీయేనని ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ టి సేవకుమార్ అన్నారు. నవంబర్ 26వ తేదీ ఆమ్ ఆద్మీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 2/1 బ్రాడీపేటలో గల SHO భవనంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సభలో డాక్టర్ టి సేవకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్క దేశ పౌరుడు దేశంలోని పరిపాలనా వ్యవస్థ మంచి చెడులపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ఇవాళ మనకు వచ్చేటువంటి నిధులు మనకు జరిగేటువంటి పనుల్లో 100 రూపాయలు ఇస్తే ఒక 5 రూపాయలు మాత్రమే మనకు ఉపయోగపడుతున్నాయి. మిగతా 95 రూపాయలు లంచాల రూపంలో పోతా ఉన్నాయి. 5 రూపాయల పనే జరుగుతుంది. 1 కిలోమీటర్ రోడ్డు వేయాలి అంటే 4 కోట్లు అవుద్ది. యాక్చువల్గా చేయాలంటే 40 లక్షలు అవుద్ది. మిగతా డబ్బులంతా కూడా కింద స్థాయి నుంచి పై స్థాయి దాకా లంచాలకే పోతున్నాయి. ఆ రోడ్డు నిలబడుద్దా మళ్ళీ అన్నీ గోతులే. మీరంతా చూశారు కదా, రోడ్లు వేస్తూ ఉన్నారు, పోతా ఉన్నాయి. కాబట్టి ఈ అసమర్థత ఎవరిది? ఓటర్ది. మేము చదువుకున్నాం, మనకి ఇంత డిగ్రీలు ఉండే, మేము పెద్ద నాయకులం అని చెప్పే వాళ్ళే ఏమన్లు. అర్థమైందా? సుప్రీంకోర్టులో ఏమన్నంటే నెంబర్ 1 ముద్దాయి. వీళ్ళు మారితే కానీ, ఈ ముద్దాయి ధనం నుంచి వీళ్ళు మారితే కానీ దేశం బాగుపడదు. వేదికలు ఇచ్చే ఉపన్యాసాలు ఇవ్వడమే కాదు, వాళ్ళు ఎన్నికల సమయంలో స్పందించాలి. ఎవరు మంచివాళ్ళు, ఎవరు బాగా పనిచేస్తారు, ఎవరు సర్వీస్ చేస్తున్నారు, ఎవరు అవినీతి పరులు అని తెలుసుకొని ఆలోచించి ఒక వ్యక్తికి నేను నా ఓటు వేస్తే వేస్ట్ అవుద్ది, నేను గెలిచేవాడికే వేస్తానే మూర్ఖత్వం ఆలోచించి బయటపడాలి. దానివల్ల ఏమైంది? వాళ్ళ కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రతిపక్షం అనేది లేకుండా పోయినప్పుడు వాడు చెప్పిందే శాసనం అయిపోయింది వాళ్ళ. కాబట్టి ఎవరు నష్టపోతున్నారు? చివరికి వాళ్ళ అధికారం పెరిగిపోయింది, ప్రతిపక్షం అనేది లేదు. కాబట్టి ప్రజలు చేసిన ద్రోహానికి శిక్ష అనుభవించక తప్పదు. ప్రతి ఇంటికి మీరు ఓటు వేస్తారు, నన్ను ఏదో గెలిపిస్తారనే ఆశలు నాకు లేవు. కానీ అదొక సందర్భంగా తీసుకుని ఇప్పుడల్లా ఉపన్యాసాలు ఇచ్చి దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేసే నాయకులంతా గృహలోకి పోయి ఏ గృహంలో కూడా తెలియని పరిస్థితిలో ఉంటారు. ఇళ్లలో నుంచి బయటికి రారు. ఇప్పుడు మాత్రం 5 సంవత్సరాల 4 సంవత్సరాల 11 నెలలు మాత్రం వీధుల మీద తిరుగుతూ గొంతు చించుకొని ఆడు నష్టపోవాలి, ఈడిపోవాలి, అధ్వానం రాష్ట్రం దేశం నాశనం అవుతుందని గొంతెత్తి కాకలేస్తారు. అంతేగాని లోపల విధానం పెట్టుకుని బయటకు మాత్రం ఈ 4 సంవత్సరాల 11 నెలలు ఒకదప్పుడు ఉపన్యాసాలు ఇచ్చి ఎన్నికల సమయంలో గనుమరుగు అయిపోయే ఇలాంటి దేశ ద్రోహుల్ని ప్రజలు క్షమించకూడదు. ప్రజల మాటలు వినాల్సిన అవసరమే లేదు. కాబట్టి మీరందరూ కూడా ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, మీ పిల్లల భవిష్యత్తు కోసం తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగంలో సమర్థవంతంగా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ దిశలో మీరందరూ ఆలోచించాలని కోరుతూ ఈరోజు మన ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి సదాశివ గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం. గుర్తుతో పోటీ చేస్తుంది. అక్కడ మంచి వ్యక్తి, నేను నిలబెట్టేటువంటి వ్యక్తి మంచి వ్యక్తి అని మీకు తోస్తే, మీకు సర్వీస్ చేస్తాడని మీకు తోస్తే, లంచగొండి కాదు అని మీకు తెలిస్తే తప్పనిసరిగా ఓటేసి గెలిపించండి. అతనే అవినీతి పరుడు అయితే, నేర చరిత్రుడైతే తప్పనిసరిగా మేము చేసిన తప్పును మీరు సరిదిద్దండి. అదే మేము కోరుకుంటా ఉన్నాం. ఆ దిశగా ఆలోచించాలని. మీ స్థానిక సంస్థల ఎన్నికలు చాలా కీలకమైనవి. మీ వీధి లైట్ ఎరగాలన్నా, మీ డ్రైనేజ్ కరెక్ట్గా ఉండాలన్నా, మంచినీరు సరఫరా అందాలన్నా, వీధి లైట్లు ఎరగాలన్నా స్థానిక సంస్థల ఎన్నికలు అనేవి కీలకమైనవి, స్వతంత్రమైనవి. కాబట్టి అలాంటి ఎన్నికల్లో మీరు ప్రభావం చూపించి మంచి వ్యక్తిని ఎన్నుకుంటే దేశానికి పట్టుకోమలైనటువంటి స్థానిక సంస్థలే దేశాభివృద్ధికి ఒక మూల స్తంభాలుగా మిగులుతాయి. ఆ దిశగా మీరందరూ ఆలోచించి రాబోయే ఎన్నికల్లో నిస్వార్థంగా సేవ చేసే వ్యక్తులకి ఆమ్ ఆద్మీ పార్టీ ఈ కార్పొరేషన్లో ఉన్నటువంటి డివిజన్లకు, వార్డులకు కూడా మంచి అభ్యర్థిని పోటీ చేసే ప్రయత్నం చేస్తుంది. సేవ మాత్రమే ఏకైక లక్ష్యంగా గల వ్యక్తులు ఈ ఆమ్ ఆద్మీ పార్టీలోకి వచ్చి మా పార్టీ తరఫున పోటీ చేయవలసిందిగా మా జిల్లా కమిటీ తరఫున, రాష్ట్ర కమిటీ తరఫున ఉపాధ్యక్షులుగా నేను ఆహ్వానిస్తున్నాను.